శ్రమ చేయండి, కష్టపడండి, ఏది మనకు దక్కదు. అది ఇష్టంతో కష్టపడితేనే ఏదైనా దక్కుతుంది. విద్యాతురాణం న సుఖం న నిద్ర. చదువు మీద సోకున్నోనికి మనకి నిద్ర ఉండదు, సరిగ్గా సుఖం ఉండదు. ఇప్పుడు ఈ ట్రెండ్లా వాని ఇంటి దాకా బస్సు పోతుంది, ఆ బస్సు పోతేనే వాడు స్కూల్కి పోతాడు. వానికి సుఖం ఇచ్చేస్తున్నాడు, సుఖం వల్ల వానికి ఏం అందేది లేదు. ఈ ట్రెండ్ చదువుకు సంబంధించినటువంటిది కాదు. డబ్బు సంపాదించాలంటే దొంగతనం చేసి సంపాదించవచ్చు, ఒకరిని మోసం చేసి సంపాదించవచ్చు, రియల్ ఎస్టేట్ చేసి సంపాదించవచ్చు. కానీ చదువు కష్టపడితేనే వస్తుంది. అదే కృప వల్ల వస్తుంది, గురువు కృప వల్ల వస్తుంది, ప్రకృతి కరుణ వల్ల వస్తుంది, పూర్వజన్మ సుకృతం వల్ల వస్తుంది. కానీ మనం ఆ టీచరు గిచ్చిండని, ఏదో కొట్టిండని స్కూల్ మీదకి పోయి టీచర్ని ఇష్టం వచ్చినట్టు తిట్టొస్తాం. మనం అవసరమైతే కొట్టి కూడా వస్తాం. మనకు అంత టాలెంట్ ఉంది, ఎందుకంటే ప్రభుత్వం అండ ఉంది, మనకు చట్టాలు ఉన్నాయి. గురువును కాపాడడానికి లేవు, కానీ మనం చెడిపోతున్న మన సమాజాన్ని ఇంకా చెడగొట్టడానికి చట్టాలు చాలా ఉన్నాయి. బాగుపరచడానికి కాదు, బాగుపరుత్వం అనేటటువంటి గురువును అవమానపరిస్తే ఏమైతే నష్టం ఎవరికి జరుగుతుంది? మనకు మాత్రమే జరుగుతుంది. టీచర్ జీతం తీసుకుంటుండొచ్చు, కానీ ఎవరి కోసం ఎంగేజ్ అయ్యిండు? సొసైటీ విద్యార్థుల కోసం, సొసైటీ నిర్మాణం కోసము ఎంగేజ్ అయ్యిండు. గురువు అనేటోడు మొంబత్తి లేక కరిగిపోయి అతడు వెలుగునిస్తాడు. అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి స్టూడెంట్స్కు వెలుగునిస్తాడు తన జ్ఞానం వల్ల. అటువంటి వాడిని అవమానపరిస్తే నష్టం తప్ప ఏమి లేదు. కొడతాడు, తిడతాడు, గిచ్చుతాడు, చాకి కోకలుతికి చీకాకు పడజేసి మైలదీసి లెస్స మడచినట్లు బుద్ధి చెప్పువాడు గుద్దినా మేలయ విశ్వదాభిరామ వినురవేమ. మహాయోగి వేమననే చెప్పిండు. బుద్ధి చెప్పేటోడు జరంత తోవ చూపించడానికి జర గిచ్చుతాడా? దాన్ని అంత సీరియస్గా తీసుకుంటే నష్టం మనకు మాత్రమే జరుగుతుంది. దాన్ని సీరియస్గా